సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించాలని కూడా బీసీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. గన్పార్క్ వద్ద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్కి సంబంధించిన నేతలు ఉన్నారు. బాలరాజ్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సర్పంచ్ ఎన్నికలు అంటేనే గుర్తులు వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో మా పార్టీ పరంగా ఇస్తామంటారు. మీరు దీనికి నిరసన వ్యక్తం అసలు ఏం చెప్పదలుచుకుంది? అసలు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తా అంటుందా లేకపోతే ఏం ద్వంద్వనీతి? మీడియా సోదరులకు నమస్కారం. మేము రాహుల్ గాంధీ గారిని భారత్ జోడో యాత్రలో కలిసినాం. ఆయన కామారెడ్డిలో 42% రిజర్వేషన్ మన బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ద్వారా అక్కడ మేనిఫెస్టోలో పెట్టించిండు. రాహుల్ గాంధీ గారిని మేము జోగిపేట దగ్గర కలిసినాం. ఆయన ఏమన్నాడంటే జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నారు. వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ప్రధాని అభ్యర్థి, తప్పకుండా బీసీలను ఆదరిస్తాడు, ఈ రిజర్వేషన్ పెడతాడు. ఇదే కాకుండా సుప్రీంకోర్టులో, హైకోర్టులో అక్కడ కూడా రిజర్వేషన్ జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పిండు కదా. ఆయన ఈ శీతాకాల సమావేశాల్లో ప్రైవేట్ బిల్ అయినా పెట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారము చేస్తాడనే నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఆయన మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద అపారమైన నమ్మకం ఉంది. ఇక్కడ మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన బీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ మా బీసీ నాయకులు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా బయటపడతలేరు. తప్పక మా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళలో ప్రవహించే రక్తము మా బీసీ రక్తం కాబట్టి మేము సర్దార్ సర్వాయి పాపన్నకు వారసులము. తప్పకుండా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇంతకు మొదలున్న 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము ఆయన ముందుండి నడిపించాలి. కేసీఆర్ గారు ఈ బీసీ ఉద్యమాన్ని ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైండు. ఇప్పుడు మన బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టించిండు బిల్లు. ఇక్కడ గవర్నర్ గారి దగ్గర గ్రామ పంచాయతీ బిల్లు పెండింగ్ పెట్టించిండు. ఆపుతున్నారు వాళ్ళు కాబట్టి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు. మాకు 42% అనేది ఇంతకు మొదలు జరిగిన దానికంటే అదనంగా పెట్టిర్రు. తప్పక మాకు ఇస్తారనే నమ్మకం ఉంది. 100% ఇస్తారు. ఈ క్యాబినెట్ అనేది తొందరపాటు చర్య అది చేసిండ్రు కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాము. మేము ఈ సోనియా గాంధీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందనే నమ్మకము ఇక్కడ ఉన్న సమాజంలో ఇంకా 100% నమ్మకం ఉంది. దాన్ని సాధించే దిశగా మా నాయకులు ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇంకోటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ కాబట్టి ఆయన భారతదేశంలో మొత్తంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. ఇప్పుడు శీతాకాల సమావేశాలలో ప్రైవేట్ బిల్లు పెడతాడు. మేమందరికీ కూడా రాహుల్ గాంధీని కలుస్తాము, సోనియా గాంధీని కలుస్తాము. ఏఐసిసి అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారు పక్క రాష్ట్రం గుల్బర్గానే, అక్కడ ఆయనతోని మాకు అంత పరిచయం ఉంది. మేము సాధించే దిశగా పోరాటం చేసి తప్పకుండా సాధిస్తాము. తెలంగాణ రాష్ట్రంలో 2,50,00,000 మంది బీసీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకొని 3.5 కోట్ల మంది మేమే ఉన్నాం కాబట్టి గ్రామాన తిరిగి మేము ఈ రిజర్వేషన్ గురించి మా వాళ్ళని అందరినీ చైతన్యం చేసి మేము తప్పక సాధించే దిశగా పోరాటం చేస్తాము. ఇదే కాకుండా 90% ఉన్నోళ్ళు, 4-5% ఉన్నోళ్ళ దగ్గర మేము అడుక్కునేది తెలంగాణలో బీసీల రాజ్యాధికారం వస్తుంది. మేము సర్దార్ సర్వాయి పాపన్నకు వారసులము. మేము ఏ సంఘాలకు ఎవరికి మేము అది చేస్తున్నాం కాదు. తప్పక రాజ్యాధికారం సాధిస్తాము, బీసీలకు అండగా ఉంటాము, మేము పోరాటం చేస్తామని మీ ద్వారా మా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ తల్లి సోనియా గాంధీ ప్రజాపాలన అన్నది, ఇవన్నీ అన్నది 10 ఏళ్ళు బీసీలు నిర్లక్ష్యానికి గురి అయినరు.
ఆయన పోరాటం చేసే వ్యక్తి ఏమో ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఈ కేటీ రామారావు అయినా హరీష్ రావు అయినా బీసీల ముందుండి చేస్తే ఏదన్నా పోరాటం చేస్తే అధికారంలో పాలు పంచుకుంటారు. మీరు బీసీలను నిర్లక్ష్యానికి గురి చేస్తే ఈ విధంగా బాధలు పెడితే 3.5 కోట్ల మందిని ఈ నిర్లక్ష్యానికి గురి చేస్తే మీకు అధికారం ఎక్కడొస్తుంది? మా బీసీలకు వస్తుంది. బీసీల రాజ్యాధికారం ఏర్పడుతుంది. దానికే మేము పోరాటం చేస్తున్నాం. సో అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని, మొత్తంగా బీసీ రిజర్వేషన్ చట్టబద్ధంగా సాధించుకొని తీరుతామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే అటు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ మీద తమకు నమ్మకం ఉందని సోనియా గాంధీ గతంలోనే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిగా కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి తమకు చట్టబద్ధంగా రావాల్సిన వాటాని తప్పకుండా సాధించుకొని తీరుతామని కూడా బాలాజీ కూడా చెప్పడం జరుగుతుంది. అనివార్య పరిస్థితుల్లో బీసీ వాదం నడుస్తున్న క్రమంలోనే బీసీలకు టికెట్లు ఇవ్వడంలో అన్ని పార్టీలు వెనక ముందని బీజేపీ రెడ్డికి, అదేవిధంగా బీఆర్ఎస్ ఏమో మరణించినటువంటి వాళ్ళ భార్యకి, మాగడి గోపీనాథ్ భార్యకి ఇవ్వడం జరిగింది. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ బీసీ వాదం బలంగా ఉంది. బీసీల పట్ల చిత్తశుద్ధి లేకపోతే ఇవ్వకపోతే చిత్తశుద్ధి లేదు కాబట్టి అని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా గతంలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాండిడేట్ కూడా అక్కడ లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో నవీన్ యాదవ్కి ఇచ్చి కూకోలేదు. మేము ఖచ్చితంగా బీసీలను అఖండ మెజార్టీతో అక్కడ గెలిపించుకోవడం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా సరే బీసీ వాదం ఆడ గెలవడం జరిగింది. అక్కడ స్వయంగా క్యాండిడేటే ఒప్పుకోవడం జరిగింది. అందుకే బీసీలకి ఏది ఇచ్చినా ఈరోజు మాకు ఇచ్చిన 42% కాదు, ఇంతకే పరిమితం కాదు. రేపు ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కూడా మాకు ఇస్తే మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పార్టీలే ఆ సిద్ధంగా లేవు. ఎందుకంటే చట్టం చేయరు భిక్షం కాదని చెప్పేసి అడుగుతున్నా ఉన్నా సరే ఈ బీసీ ఇంత వాదం జరుగుతూ ఉన్న పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పేసి మళ్ళీ అంటా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ స్పష్టత లేదు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధత వచ్చేంత వరకు ఎన్నికలకు పోవద్దు. సర్పంచ్ ఎన్నికలు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం కంటే 10ంతల ఉద్యమాన్ని నిర్మిస్తాం. అందులో భాగంగా మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ మన ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు గెలవడం జరిగింది. బీసీల ఓట్లతోటి ఎస్సీ ఎస్టీ బీసీ 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ఓట్లతోటి గెలిచారు. ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో రావాలి. ఎందుకంటే ఏదో రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానమే అమలు జరగనప్పుడు ఇంకెందుకు ఆ పార్టీలో ఉంటున్నారు? ఎందుకు ఆ పార్టీలో మీరు ఆ ప్రజాసేవ చేస్తున్నారు? రెడ్లకి ఎందుకు ఉడిగం చేస్తున్నారు? రెడ్డి కాంగ్రెస్కు ఎందుకు ఇంకా కొనసాగుతున్నారు అని చెప్పేసి ఆ ప్రజాప్రతినిధుల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సర్పంచ్ ఎన్నికలు అంటేనే పార్టీలకు అతీతంగా నడుస్తుంది. గుర్తులో ఎవరి గుర్తులు అంటే పార్టీలకు గుర్తులు ఉండవు. దీంట్లో అసలు మేము పార్టీ పరంగా ఇస్తామన్న దాంట్లో అసలు చట్టబద్ధత అంటే వారు అన్న దాంట్లో ఏమన్నా క్వశ్చన్ మార్క్ ఉందా అంటారా? అసలు ముమ్మాటికి పార్టీల పరంగా ఇస్తామనేది ఎక్కడ కూడా ఈ రాజ్యాంగబద్ధంగా చెల్లదు. ఎందుకంటే ఈ పార్టీ సర్పంచ్ ఎన్నికలు ఏ రోజు కూడా 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రోజు కూడా పార్టీల గుర్తుల మీద సర్పంచ్ ఎన్నికలు జరిగిన చట్టం లేదు. పంచాయతీరాజ్ యాక్ట్లోనే లేదు. ఇది కేవలము ఇండిపెండెంట్ గుర్తుల మీద మాత్రమే జరుగుతాయి. ఇక్కడ అదే మేము ఇవాళ బీసీ సమాజం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత లేకుండా ఎన్నికలు పోవడం అంటే మరోసారి బీసీ సమాజాన్ని మోసం చేయడమే స్పష్టంగా అర్థమవుతా ఉంది. మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం, నువ్వు చెప్పిన మాట ఏదైతున్నదో అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపట్లే మేము బీసీలకు 42% చట్టబద్ధత కల్పించి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కామారెడ్డిలో ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూర్చొని అన్ని పార్టీల ఆమోదం మాకు వచ్చింది కాబట్టి మేము చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాట్లాడింది మీరే. దానికి తగిన కులగణన లెక్కలు చేస్తామని చెప్పి దానికి 150 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి దీని ద్వారా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి దీనికి ఇవాళ ఒక జీవో 9 తీసుకొచ్చామని చెప్పి అది కూడా సరిపోకపోతే ఆర్డినెన్స్ గవర్నర్కి పంపామని చెప్పేసి అన్నీ మాట్లాడుతున్నది మీరే. ఇవాళ మీరే అది మాట్లాడి చట్టబద్ధత కల్పించవలసింది మీరే. కల్పించకుండా ఏ ప్రాతిపదిక మీద ఎన్నికలకు పోతా ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బీసీ సమాజానికి మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల బీసీలకు క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. 3,000 కోట్ల రూపాయల నిధుల కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ పే కమిషన్ ద్వారా 3,000 కోట్ల రూపాయలకు నష్టపోతూ ఉన్నాం కాబట్టి మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఇవాళ క్యాబినెట్ చెప్పింది.
మేము అడుగుతా ఉన్నాం. అదే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకి సబ్ ప్లాన్ పెట్టి ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఇచ్చి ఆర్థికంగా చేయూతనిచ్చి బలోపేతం చేస్తామని డిమాండ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేస్తామని చెప్పిన మీరు ఈ 2 సంవత్సరాల్లో 2 రూపాయలు కూడా విడుదల చేయలేదు. 3,000 కోట్ల కోసం మాట్లాడిన మీరు 40,000 కోట్ల రూపాయలు నష్టపోయిన బీసీ సమాజానికి ఏం సమాధానం చెప్తారో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ సమాధానం చెప్పాలి. మూడో అంశం ఏంటంటే మేము తమిళనాడు రాష్ట్రంలో చట్టబద్ధత కలిగిన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మేము అదే అంటా ఉన్నాం. జీవోలకు ఎప్పుడు మేము ఒప్పుకోలేదు, ఆర్డినెన్స్కి ఒప్పుకోలేదు. డెడికేషన్ కమిషన్ పేరు మీద కాలాపన కాదు. 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 243 ప్రకారం 15(4), 16(5) ప్రకారమే ఈ ప్రక్రియను చేర్చి రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కలిగినప్పుడు మాత్రమే ఇవాళ ఇది చట్టబద్ధ కలుగుతుందని చెప్పేసి ఇవాళ ఒక చట్టం ఉంది. అందులో 69% రిజర్వేషన్ తమిళనాడులో అమలవుతూ ఉంది. తెలంగాణలో కూడా ఆ ప్రక్రియ కొనసాగించమని మేము చెప్తా ఉంటే ఇది పక్కన పెట్టి ఈ జీవోలు ఆర్డినెన్స్ పేరు మీద కాంగ్రెస్ కుంటి సాకులు చెప్పి 2 సంవత్సరాల కాలం గడిపింది. ఇవాళ తమిళనాడు రాష్ట్రము భారతదేశంలోనే ఉంది, తెలంగాణ రాష్ట్రం భారతదేశం ఉంది. అక్కడ అమలైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు కాదు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాజ్యాంగ సవరణ 108 సార్లు ఇప్పటికీ రాజ్యాంగ సవరణ జరిగింది చట్టసభలలో. బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల ఓబీసీల కోసం రాజ్యాంగ సవరణ చేస్తే వచ్చే నష్టం ఏంటి అడుగుతా ఉన్నాం. మా హక్కులు న్యాయమైనవి. మీరు 42% కాదు, మేము ముందు 56% అయినప్పుడు దాన్ని కుదించింది మీరు. ఆ కుదించిన దాని మీద న్యాయబద్ధమైంది, మీకు ఇవ్వాల్సిందని ఒకవైపు చెప్పుకుంటూ ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? మేము ఎవరి హక్కులు అడగట్లేదు, ఎవరి రిజర్వేషన్ అడగట్లేదు. కానీ మా హక్కులు మాకు ఇవ్వటానికి మీకు ఏం అడ్డం వస్తూ ఉన్నది అంటే మేము గ్రామ స్థాయిలో అధికారం చేపడితే మీ పునాదులు గడుస్తాయని చెప్పేసి ఈరోజు స్థానిక సంస్థల్లోనే మీరు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీజేపీ పార్టీ స్పందించట్లేదు. బీజేపీ పార్టీ బయటకు వచ్చి ఆందోళన చేయట్లేదు. ఇది ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి ఒకవైపు బీజేపీ పార్టీ చెప్తా ఉంది. అధికారం దూరం చేయడానికి 2 పార్టీలు కూడబట్టుకొని ఇవాళ వాళ్ళ అగ్రకులాలకు సంబంధించిన పీఠాలు కలుగుతాయని చెప్పేసి బీసీలని అధికారులు దూరం చేయడంలో భాగంగానే ఇవాళ ఎన్నికలకు పోతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, ఇవాళ స్థానిక ఎన్నికల్లోనే మమ్మల్ని దూరం చేస్తూ ఉన్నారంటే ఇట్లాంటి చట్టసభల్లో మమ్మల్ని ఎట్లా రాణిస్తారు? మీరు చట్టాలు చేసే దగ్గర మాకు అవకాశం ఏడగల్పిస్తూ ఉన్నారు. ఇప్పటికీ వార్డు మెంబర్ లాంట్లో కూడా బీసీలో ఉన్న 136 కులాలు కూడా వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కాలేదు. ఇక మేము చట్టసభలో ఎలా వెళ్తాం? పార్లమెంట్కి ఎలా వెళ్తాం? చట్టసభల్లో పార్లమెంటులో వెళ్ళాలి అంటే మీ పునాదులు వెళ్తాయి కాబట్టి ఈడ అవకాశం ఇస్తే ఆడ అడుగుతారని చెప్పేసి మీరు మోసం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ దొందుగానే ఉంది. ఇందులో బీజేపీ కూడా స్పందించకుండా ఎన్నికలకు సిద్ధమైనప్పుడు వాళ్ళ కార్యాచరణ కూడా లేదు కాబట్టి తక్షణం బీజేపీ కూడా ఇవాళ పార్లమెంటులో రేపు 1వ తారీఖు నాడు ఏదైతే ఉందో చొరవ తీసుకొని మాట్లాడతారా, బీసీల పట్ల దోషిగా ఉంటారా, బీజేపీ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సమాజం తరఫున హెచ్చరిస్తాం. అలాగే బీసీలకు సంబంధించి ఇప్పటి వరకు 50,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కూడా లోన్ ఇయ్యని పరిస్థితిలో బీసీలకు మరి రిజర్వేషన్లు ఇస్తారంటే నమ్ముతారా? అసలు ఈ పార్టీలు 2 కూడా, అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది, 2 ఉన్నాయి. కానీ వాళ్ళు మాట్లాడుకుంటే మీ పని అయిపోతుంది. కానీ ఎందుకు చేయట్లేదు? లోన్ 50,000 ఇయ్యింది, 42% రిజర్వేషన్లు ఇస్తారనే నమ్మకం ఉందా? ముమ్మాటికి ఇవాళ కనపడతా ఉంది. 2 సంవత్సరాల కాల ప్రక్రియలో మీరు అధికారం రావడానికి ఉచిత హామీలు ఇవ్వడము, మీరు గద్దెనెక్కడానికి మోసం చేయడానికి పావులుగా చేసి ఆడుకోవడమే ఇవాళ 2 పార్టీలు కనపడతా ఉన్నాయి. అధికారంలో రావడానికి మేము ఉపయోగపడతాం, మా ఓట్లు కావాలి. కానీ వచ్చిన తర్వాత మా బడ్జెట్లో మా వాటా లేదు, మా సంక్షేమ పథకాల్లో మాకు వాటా లేదు, మా సామాజిక న్యాయం ఎక్కడ చూపించట్లేదు. అత్యంతకు కార్పొరేషన్ చైర్మన్ల నీ క్యాబినెట్లోనే సామాజిక న్యాయం లేదు, ఈరోజు నీ ప్రభుత్వంలో లేదు, అధికార యంత్రాంగంలో లేదు, న్యాయస్థానంలో లేదు, ఎక్కడ కూడా సామాజిక న్యాయం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము పేటెంట్ అని చెప్పుకోవడం అంటే ఇంకా గొప్ప మాట మాట్లాడారు. మా కామారెడ్డి డిక్లరేషన్ భగవద్గీత, ఖురాన్, బైబిల్ కంటే గొప్పది అని చెప్పిన మీరు ఇవాళ క్షమాపణ చెప్పకపోతే ప్రజల్లో దోషిగా మేము నిలబెడతాం. రేపు ప్రజాపాలన వారోత్సవాలు ఎక్కడైతే జరుపుకుంటారో అడుగడుగునా కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఓకే, మీరు చెప్పండి. మొన్న బీసీల సత్తా ఏందో జూబ్లీహిల్స్లో నిరూపించడం జరిగింది. మరి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని ఎంతవరకు తీసుకెళ్తాం అలా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఏ హామీ అయితే 42% ఇచ్చిండ్రో బీసీలకు 40% రిజర్వేషన్ కావాలని ఆ రోజు నుంచి కూడా మా ఇంటలెక్చువల్ ఫోరం, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలవతి గౌడ్ అన్న గారు, విశారదన్ అన్న గారు, మేము అందరం కలిసి 9th షెడ్యూల్లో పెడితేనే తమిళనాడు తరహాలో పార్లమెంట్లో చర్చ జరిపి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టిస్తే తప్ప ఇవి రావని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. అయినా కూడా ఇక్కడ ఉన్న కొన్ని సంఘాలు ఈ యొక్క పార్టీలతో మమేకమైపోయి మీరు జీవోలు వచ్చినా సరిపోద్ది, ఆర్డినెన్స్ ఇచ్చినా సరిపోద్ది అంటే ఈ జీవోలు ఆర్డినెన్స్లు తీసుకొచ్చి కాలయాపన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి
దుర్మార్గంగా బీసీ వ్యతిరేక పార్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం అది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అఖిల పక్షాన్ని తీసుకొని ఆల్ పార్టీస్ మీటింగ్స్ పెట్టుకొని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, బీ సంఘాలు అందరినీ తీసుకొని మీరు కేంద్రం వద్దకు వెళ్ళండి. అక్కడ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు సమయం తీసుకోండి. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు పెట్టండి. మీ కాంగ్రెస్ ఉమ్మడి కూటమికి 235 మంది ఎంపీలు ఉన్నారు, 45 మంది రాజ్యసభ ఉన్నారు. అందరూ కలిసి చర్చ చేయండి. ఒక పుల్వామా గురించి చర్చ చేసినావు నువ్వు, జరిగిపోయిన యుద్ధం గురించి. అదేవిధంగా ఓట్ చోరీ గురించి యుద్ధం చేసినావు. కానీ 42% 50% ఉన్న ఈ దేశంలో ఉన్న బీసీల గురించి రాహుల్ గాంధీ ఎందుకు చర్చ పెట్టని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చర్చ పెట్టినాక అప్పుడు బీజేపీ స్పందించకపోతే బీజేపీని దోషంగా నిలబెడతాం. బీజేపీ ప్రభుత్వం కూడా మొదటి నుంచి బీసీ వ్యతిరేక ప్రభుత్వమే. బీసీ రిజర్వేషన్లని మండల్ రిజర్వేషన్లను వ్యతిరేకించిందే కమ్మల ఉద్యమం తీసుకొచ్చి బీజేపీ పార్టీ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి దేశంలో బీసీలని సర్వనాశనం, విద్యా ఉద్యోగులను నాశనం చేసింది బీజేపీ ప్రభుత్వమే. ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తే ఈ రాష్ట్రంలో అమలు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎంత దుర్మార్గుడు అంటే ఆయన చేసిన ఎస్కేఎస్ రిపోర్ట్ ప్రకారం 6.997% ఓసీలు ఉంటే 10% రిజర్వేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసినావు దుర్మార్గుడా, మూర్ఖుడా అని నేను కేసీఆర్ ప్రశ్నిస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. నువ్వు చేసినటువంటి ఈ చిల్లర పని వల్ల, అనాలోచిత విధానాల వల్ల బీసీలు, ఎస్సీలు ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు పిల్లలు. కావున మేము ఒకటే చెప్తున్నాం, మీ దొంగనాటకాలు ఆపండి. మీ 3 పార్టీల జెండాలు కూలుస్తాం, మీ 3 పార్టీల జెండాలు తగలబెడతాం, దిమ్మలు కూల్చాలి. 3 పార్టీలను పొందబెట్టండి. బీసీ సోదరులారా, ఇప్పటికైనా మనం చైతన్యం కాకపోతే, ఇప్పటికైనా మన కనువిప్పు కాకపోతే మనము ఈ రాష్ట్రంలో ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయినాం. రాజకీయం కూడా పూర్తిగా సమాజ చేస్తారు. కావున ఈ పార్టీలు మనే కావు. ఎస్సీ ఎస్టీ సోదరులు వదిలిపెట్టి మిగతా అన్ని చోట్ల బీసీలు పోటీ పడండి, బీసీలు గెలుచుకోండి, ఎస్సీ ఎస్టీ సోదరు మమ్మకం కాండి, ఈ పార్టీలు నిలదీయండి అని చెప్పు. ఈ పార్టీలు మనే కావని తెలియజేస్తూ బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పోవాలని తెలియజేస్తూ ఖబర్దారని చెప్తాను. స్థానిక సంస్థలు అంటే జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అయితే పార్టీలకు గుర్తుంటాయి. కానీ సర్పంచ్ ఎన్నికలు అంటే ఎవరిని మభ్యపెట్టడానికి పార్టీలకు సంబంధించిన గుర్తులే ఉండవు. ఇది ఎవరిని మభ్యపెడదాం అనుకుంటుంది బీసీ రిజర్వేషన్లు అని చెప్పి వాళ్ళు మభ్యపెడదాం అనుకుంటారు. కానీ బీసీ సమాజం మభ్యపడదు. ఎందుకంటే పోయినసారి 23% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉన్నప్పుడే 55% వచ్చింది. మరి 55% ఇప్పుడు 42% తీసుకొస్తావు. ఇప్పుడు ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తావా? కాబట్టి రేవంత్ రెడ్డి ఏదో చేయాలి అన్నట్టు ఒక జగన్నాటకం ఆడుతున్నాడు. అసెంబ్లీ వేదికగా నాటకం ఆడిండు. జీవో చెల్లదని తెలిసిన జీవోని తీసుకొచ్చినాడు. గవర్నర్ని అడ్డం పెట్టుకుని కొన్ని రోజుల పాటు చేశారు. ఇవన్నీ ఏది కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే రేపు శీతాకాల సమావేశంలో, పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు బిల్లు పెట్టాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు భారత రాజ్యాంగాన్ని సంకల్పం పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసే విధంగా రేపు పార్లమెంట్లో ఆందోళన చేయండి. స్పీకర్ పోడియే ముందు మీ యొక్క భారత్ గ్రూప్ మొత్తం కూడా ముందర కూర్చొని నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఢిల్లీలో మీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా గల్లీలో చేస్తే ఎట్లయితుంది? వీళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేసే సత్తా కాంగ్రెస్కు లేదని తెలుసు. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్తోనే అయిద్దని తెలుసు. తెలిసినా కూడా ఇచ్చారు. మరి ఇచ్చి ఇంప్లిమెంట్ చేసుకోవాలి కదా. డెడికేషన్ కమిటీ చేశారు, ఇంటింటి తిరిగారు, జనాభా లెక్కలు చేసిరు, అన్నీ చేసి ఇవాళ చివరి కాడెత్తేస్తే ఎట్లయితుంది? కాబట్టి మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అన్నట్టుగా మారిపోయింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంటు వేదిక చేసుకొని బీజేపీ మెడలు వంచి రిజర్వేషన్ తీసుకురండి. జయలలిత గారు ఢిల్లీలో అవ్వాలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మెడల్ వంచి మన 9th షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కడ? మన తమిళనాడులో. మరి మన దగ్గర ఎందుకు సాధ్యం కాదు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అవుతుంది. ఎందుకంటే అటు నువ్వు బీజేపీలతో అంటకాగుతావు, ఇటు వేరువేరులతో అంటగాగుతావు. మరి అంటగాగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీని బీసీ రిజర్వేషన్ల కోసం ఎన్నిసార్లు నరేంద్ర మోడీని కలిసినావు కదా. బీసీ రిజర్వేషన్ల కోసమే ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసినావు? రాష్ట్రపతిని ఏమన్నా కలిసినావా? కేంద్ర మంత్రులు ఏమన్నా కలిసినావా? ప్రైవేట్లో ఏమన్నా, పార్లమెంట్లో ఏమన్నా నిరసన వ్యక్తం చేసిరా? ఏమన్నా క్వశ్చన్లు అడిగిర్రా? అవన్నీ ఏమీ చేయకుండా ఇస్తామని చెప్పేసి నాటకాలు ఆడడం అనేది కరెక్ట్ కాదు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది లేదు. ఎందుకంటే నిరుద్యోగులను నిండా ముంచినావు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా 60,000 ఉద్యోగాలు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా డ్రామాలు ఆడినావు. అవి మీవి కావని నిరుద్యోగ సమాజాన్ని మొత్తం తెలుసు. కానీ బీసీ సమాజాన్ని కూడా నిండా మోసం చేస్తున్న అంశము బీసీ సమాజానికి అర్థమవుతుంది. నువ్వేదో పైన చెప్పేస్తే వీళ్ళకి అర్థం కాదు అనుకుంటున్నావు. కానీ నీ అంత మోసపూరిత ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ దొరకడు.
నీ అంత పనికిమాలిన ముఖ్యమంత్రి ఏడ దొరకడు. దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉంటే 30 మంది ముఖ్యమంత్రులు అందరికంటే పనికిరాని ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి. ఎలాంటి డౌట్, ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు నా వల్ల పరిపాలన కావడం లేదు, డబ్బులు కావడం లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చెప్పేసి నేను ఒక పనికిమాలినోడని నువ్వే చెప్పుకున్నావు. నువ్వు ఒప్పుకున్నటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా చెల్లదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేవు, లేని కాడ నువ్వు ఏ విధంగా ఇస్తావు? కాబట్టి సాధ్యం కానటువంటి లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఉన్నట్టు రాష్ట్రంలో ఉన్నట్టు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ అని ఏ పార్టీ కానీ చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రోడ్డు మీద కొట్లాడే వాళ్ళు. టీఆర్ఎస్ కూడా చిత్తశుద్ధి ఉంటే రోడ్డు మీద కొట్లాడి బలాబర్ నువ్వు ఇస్తావయ్యో అని గల్లబట్టి గుంజే పరిస్థితి ఉండే. వాళ్ళ ప్రధాన పార్టీలు బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయి. కాబట్టి బీసీలంతా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీల ఐక్యత ఎందుకు మారట్లేదంటే ఒక కులం కాదు, 2 కులాలు కావు. కాబట్టి అలా చాలా ఎక్కువ మంది కులాలు ఉన్నాయి. బీసీ నాయకత్వం ఉన్నది. ఆ నాయకత్వం జనాన్ని జాగృతం చేసి మొబిలైజ్ చేసి ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా వంతుగా నిరుద్యోగ సమాజాన్ని, ఎందుకంటే రిజర్వేషన్ అంటే నాట్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో కూడా ఉన్నాయి. ఎక్కువ నష్టపోయేది కూడా విద్యా ఉద్యోగాలని. అందుకే రేపటి సంది నేను నా కార్యాచరణ కూడా నేను తీసుకొని ఈ రిజర్వేషన్లు రాని కారణంగా బీసీ సమాజం ఎంత నష్టపోతున్నది, యూనివర్సిటీ సీట్లలో ఎంత నష్టపోతున్నది, జేఈలలో, ఇంజనీరింగ్ సీట్లలో, మెడికల్ సీట్లలో ఏ విధంగా నష్టపోతుంది, మొత్తంగా విద్యా ఉద్యోగాలలో జరుగుతున్న నష్టం ఎంత బీసీ సమాజానికి అనే అంశాన్ని నేను వివరించే ప్రయత్నం చేసి నా వంతుగా బీసీ సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తాను. కులగణన పేరుతోటి తప్పుల తడకగా కులగణన చేయడం జరిగింది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు వచ్చేసరికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు. ఏమంటారు దీనిపైన? ఎస్ దుర్గేగౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూనే వస్తుంది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీ జనాభా 56% వచ్చింది. అంటే 2014లో 56% వస్తే 2024 ఎంత రావాలి? బీసీ జనాభా పెరగాలి. కానీ అక్కడ అప్పుడు మాత్రం 10% ఉన్నటువంటి ఓసీ జనాభానేమో 15% అయ్యింది. ఇక్కడ 56% ఉన్నటువంటి బీసీ జనాభా ఇప్పుడు మళ్ళీ తగ్గింది. అంటే ఆ రోజు తగ్గినటువంటి మేము పోరాడితే 56% అని చెప్పారు. మళ్ళీ కానీ వీళ్ళు తీసిన జనాభా ఎంత? 50% తీసిరు. మళ్ళీ మేము ఉద్యమం చేయంగా మళ్ళీ రెండోసారి కులగణన చేసి 56.6% మంది గెలిచారు. అక్కడి నుంచే వీళ్ళు బీసీలను మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మేము ఆ రోజే చెప్పాము, బీసీల యొక్క బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే ముందు మా యొక్క జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, మా యొక్క మన ఐఏఎస్ చిరంజీవులు గారు కానీ, అదేవిధంగా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి చాలా స్పష్టంగా చెప్పాము, బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే ఇక్కడ మీరు చేస్తే కుదరదు. పార్లమెంట్లో ఏదైతే జయలలిత 7 సంవత్సరాలు ఆమె పోరాటం చేసేసి ఎన్నికలు వాయిదా వేసి అన్ని రాజకీయ పక్షాలను కూడగట్టి పార్లమెంటు దగ్గర కూర్చొని బిల్లు పాస్ అయ్యేంత వరకు ఆమె తమిళనాడు పోలేదు. కాబట్టి మీరు కూడా అలాంటి కార్యాచరణ చేయమంటే ఏమన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఖచ్చితంగా నేను ఆ విధంగానే కార్యాచరణ చేస్తా, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచుతా, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క గోడలు కూలుస్తా, వీళ్ళని మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్ సాధిస్తా అని చెప్పి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయించినాం. ఆ యొక్క ధర్నా కూడా చాలా 30 మంది పార్లమెంటు సభ్యులు వచ్చారు, దానికి మద్దతు తెలిపారు. కానీ మీరు ఎక్కడ లోపం చేయింది? మీరు కేవలం జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టి మళ్ళీ మీరు పార్లమెంట్లో చర్చలు పెట్టమంటే దీన్ని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చేయాల్సినటువంటి పని ఒక్కటి కూడా చేయలేదు. ఇలా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పారు. బీజేపీ అడ్డుకుందా లేదా తెలవాలంటే ఎక్కడ తెలుస్తుంది? పార్లమెంట్లో మీరు బిల్లు పెడితే తెలుస్తుంది. మీరు ఎందుకు పెట్టి పోయిన పార్లమెంట్లో మాట్లాడాలి. పోయిన పార్లమెంట్లో ఇదే రాహుల్ గాంధీ గారు ఆపరేషన్ సింధూర్ మీద 1 వారం రోజులు, అదేవిధంగా బీహార్ ఎన్నికల మీద 1 వారం రోజులు, అవినీతి మీద ఒక 1 వారం రోజులు పార్లమెంటు స్తంభింపజేశాడు. మరి 234 మంది ఇండియా కూటమి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల చేత ఈ యొక్క 42% మీద ఒక్క 42 నిమిషాలు మీకు సమయం దొరకలేదా రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? తెలంగాణ వచ్చినప్పుడు వాస్తవంగా 60 సంవత్సరాలుగా బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసినాయి. నేను ఈ జోడో యాత్ర ద్వారా ప్రపంచ దేశమంతా తిరిగినా వాస్తవంగా బీసీలు అందరూ అన్యాయం అయిపోయినారు. ఖచ్చితంగా వీళ్ళకు జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, మా పార్టీ అధికారంలోకి వస్తే అది తెలంగాణ నుంచే మొదలు పెడతా అని చెప్పారు. మరి మీరు కూడా చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర పోయారు, కర్ణాటక పోయారు, స్టాలిన్ పట్టుకోరు, మా యొక్క తెలంగాణ రోల్ మోడల్గా తీసుకోండి, మేము బీసీ రిజర్వేషన్ అమలు చేసినాం, మీరు కూడా అదే విధంగా అమలు చేయాలని. మరి ఎక్కడ చేసిరా? ఇంత పెద్ద మోసం ఓడన చేస్తాడా?
దీన్ని రోల్ మోడల్ తీసుకుంటాడు అయితే దీని పెద్ద దగ, ఇది పెద్ద మోసం, ఇది పెద్ద కుట్ర. ఎందుకంటే ఇంత మోసం, ఇంత దగా కుట్ర. ఒక పక్కనేమో బీసీ సభలకు వస్తావు, నాకు సభ్యత్వం ఇచ్చారు గౌళ్ళు అంటావు. ఒక పక్క ముదిరాల భవన్కి వస్తావు, నాకు సభ్యత్వం ఇచ్చినట్టావు. ఒక పక్క యాదవుల సభకు వస్తావు. మరి 3 కులాలు నీకు సభ్యత్వం ఇచ్చినప్పుడు బీసీలు, ఒక బీసీకి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు మరి 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే మీకు వచ్చాల్సినటువంటి ఇబ్బంది ఏంటి? మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? కేవలం 10 రోజులు ఇవాళ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇక్కడ వాదనలు పూర్తి కావాలి, అక్కడ కావాలి. ఎక్కడ కూడా వాదనలు కూడా పూర్తి కాకముందే, మీరు వాదనలు వినిపించకముందే మీ డెడికేషన్ కోర్టు ఏమడిగింది? వాస్తవంగా మీరు పబ్లిక్ లో పెట్టమని చెప్పింది. ఏ యొక్క కుల జనాభా ఎంత ఉందో పెట్టమని చెప్పింది. మేము వాస్తవాలు చెప్పమన్నారు. మీరు వాస్తవాలు కోర్టుకు ఇవ్వకుండా, సరైనటువంటి విధానం పాటించకుండా ఇలా కోర్టును తప్పుదారు పట్టించేసి సరైనటువంటి వాదన ఇలా చట్టపరంగా రిజర్వేషన్ అమలు అయితే లేవంటారు. మీరు చట్టపరంగా ఒక్కరోజు కూడా కొట్టాలి. ఇక్కడ ఒక్కరోజు అంటే ఒకరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా చట్టపరంగా మీరు కొట్లాడింది లేదు. మీరు పచ్చి మోసం చేసుకుంటే సార్. ఇప్పుడు ఏం చెప్తాను, 3000 కోట్లతోటి అవి లాప్స్ అయిపోతాయి కాబట్టి మేము ఎన్నికలకు వెళ్తామని సిగ్గు లేకుండా చెప్తారు. 3000 కోట్లు ముఖ్యమా? ఇక్కడ 3 కోట్ల మంది బీసీలు ముఖ్యమా? నీకు 3000 కోట్లు మీకు ముఖ్యం అనుకుంటే మేము చెప్తాం, మాకు 40,000 కోట్లు బాకీ రేవంత్ రెడ్డి అంటే మేము మా లెక్క 1,50,000 కోట్లు, ఆయన లెక్క ప్రకారం 40,000 కోట్లు. నీకు నిజంగానే 3,000 కోట్లు అంటే మేము 6,000 కోట్లు ఇస్తాం మా సంక్షేమ శాఖ నుంచి. బీసీ సప్లై అన్నారు, అది కూడా లేదు. అదే 20,000 కోట్లు. అదే చెప్తా ఉన్నా, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 40,000 కోట్లు రావాలి. మరి మీరు మీ కేంద్రం ఇచ్చేది 3,000 కోట్ల, ముష్టి 3,000 కోట్ల కోసం మీరు ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు కదా. మా బీసీ సంక్షేమ శాఖ నుంచి మీకే 6,000 కోట్లు ఇస్తాం మేము. బీసీ బిల్లు పెట్టమని అడుగుతా ఉన్నాం. మీకు 3,000 కోట్లు ముఖ్యమా? 6,000 కోట్లు ముఖ్యమా? 6,000 కోట్లు ముఖ్యమైతే పెట్టండి. లేదు ఇవే ముఖ్యంగా అంటే బీసీ ప్రయోజనాలు ముఖ్యమైతే బిల్లు పెట్టండి. వెంటనే మేము ఏం చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు రాష్ట్రపతి హైదరాబాద్లో ఉంది. మీరు అఖిలపక్షాన్ని అక్కడ దాకా తీసుకుపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళండి, ఢిల్లీ తీసుకెళ్ళండి. అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలతో ఢిల్లీ తీసుకెళ్ళండి, పార్లమెంట్లో లొల్లి పెట్టండి. అప్పుడు బీజేపీ మోసం చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా మాకు తెలుస్తుంది. ఎందుకు మోసం చేయడానికి లేదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు వచ్చి మా పక్కన కూర్చుంటారు. ఇలా రౌండ్ టేబుల్, నిన్ననే రౌండ్ టేబుల్ పెట్టారు. అక్కడ మాకు హనుమంతరావు కూర్చుండు, మరి మా మాదియాసి గౌడ్ కూర్చుండు. అంటే ఒక పక్క మా పక్కలో వచ్చి కూర్చొని బీసీ రిజర్వేషన్లకు మేము మద్దతు అంటూనే మళ్ళీ మీరు ద్రోహం ఎట్లా చేస్తూ ఉంటారు? అంటే హనుమంతరావుకు కేవలము ఆయనకు మదియాసి గౌడ్కే ఈ బీసీ రిజర్వేషన్లు అవసరమా? మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు బీసీ రిజర్వేషన్లు అవసరం లేదా? ఇదే ఈ యొక్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ చెప్పాడు. ఏది ఏమైనా మేము 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. మరి ఇలా మాట తప్పిడు కదా మీ ముఖ్యమంత్రి గారు. ఎమ్మడే పెట్టండి ఆయన మీద, మీరు అందరూ కలిసేసేసి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీ దగ్గరికి వెళ్ళండి. మనం చెప్పింది ఏంది, మా తోటి మాట అనిపించినావు. ఇలా పంచాయతీ యొక్క మంత్రి పొన్నం ప్రభాకర్ చేత నా తోట ప్రెస్ మీట్ పెట్టించేసి మా తోట అనిపించినావు కదా ముఖ్యమంత్రి. ఈ రోజు మరి ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావు? రేపు మా ముఖం ఎట్లా చూపించాలని చెప్పేసి మీరు ఈ యొక్క ముఖ్యమంత్రి నిలదీయాల్సిన అవసరం ఉంది. మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. గత 4 రోజులుగా చూస్తాను. నిన్న కూడా మేము అపాయింట్మెంట్ అడిగినాం. మహేష్ కుమార్ గౌడ్ గారిని, పొన్నం ప్రభాకర్ అపాయింట్మెంట్, ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేరండి? ముఖం ఎందుకు చార్జ్ చేస్తారు? మీరు ఇస్తాం, మేము డిమాండ్ల కోసమే వస్తూ ఉన్నాం కదా. ఏంది మీ కార్యాచరణ అడగడానికి వస్తూ ఉంది కదా. మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు ఈరోజు తలదాచుకోలేదు? ఈ 2 రోజులు కాదు, రేపటి నుంచి మీరు తిరిగే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకని మేము ఏం చెప్తా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఏ విధంగా అయితే రాజీనామా చేసి ఉద్యమం వహించారో, ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం కూడా మీరు మీ యొక్క పదవులకు త్యాగం చేయండి, రాజీనామా చేయండి. అవి ఏ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటివి అన్నీ మీ పదవులు. అవి శాశ్వతం కాదు. ఈ 42% రిజర్వేషన్ అనేది శాశ్వతం. ఈ 42% రేపు స్థానికంగా విద్యా ఉద్యోగాలలో రేపు అవసరం అనుకుంటే అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్ వస్తే ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరే మిగతా కులాలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఆ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి ఆ రాజకీయ పార్టీల ఎజెండాలు పక్కన పెట్టి బీసీ ఉద్యమంలో పనిచేయండి, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయండి. అప్పుడే లేకపోతే చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. సో మొత్తంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే ఇప్పటివరకు ద్రోహులు ఎవరు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుందని, ఎందుకంటే పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితే ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు దానికి మద్దతు ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పటివరకు అలా కాకుండా ఏదో నామకే వాస్తగా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. అలాగే పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమతో పాటు బీసీ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఒక పక్క పాల్గొంటూనే ఆ పార్టీలు మాత్రం తమకు వెన్నుపోటు పోడ్చే విధంగా కూడా ప్రయత్నిస్తున్నాయని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా
చట్టబద్ధంగా తమకు కావాల్సిన రిజర్వేషన్లు సాధించుకునే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.